కథ మాత్రం ఏందయ్యా ఏం కథ అంటే 34 కోట్లు ఇక మరి ఆలయ భద్రాద్రి ఆలయం రూపురేఖలు మార్చాలి, బ్రహ్మాండంగా ముంగడి తీసుకుపోవాలి అనేది మరి దక్షిణ అయోధ్యగా పేరుగాంచాలి భద్రాద్రి రామయ్య, భద్రాచలం రామయ్య అనేది మరి ఇప్పుడు రేవంతమయ్య నోట్లకి వెళ్ళి వెళుతున్న పలుకులు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చూసుకోవాలన్నయ్యా అంటే గతంలో ఆ, ఆ, వచ్చి కనపడుతున్నా పెద్ద మనిషి, అదే అంటున్నా. చలో గతంలో ఇక ఈ పెద్ద మనిషి భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ప్రకటించిండు. 100 కోట్లు. అక్కడ కొద్దిగంత వాస్తు దోషం ఉంది, ఇంకా దాని రూపురేఖలు మొత్తం మార్వాలి, ఇంకా బ్రహ్మాండంగా చెయ్యాలి. అట్లయితే రామయ్య మనశ్శాంతితోటి రామసక్కదనంగా నిద్రపోతాడు, వచ్చిపోయే భక్తులకు రామసక్కదనంగా ఆశీర్వాదం అందిస్తాడు అని ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో అనుకుంటున్న పెద్ద కోయాగా 100 కోట్లు అని ఈ 100 కోట్లతోటి భద్రాచలం రూపురేఖలు మార్వాలని ఆనాడు అనుకొచ్చాడు. ఇక నీ దండం పెడితే ఎక్కడ పోయినాయో ఆ భద్రాచలం 100 కోట్లు, ఏడ మురుగుతున్నాయో, ఏడ పక్కేసుకొని పండుకున్నాయో, మరి అవి ఎవరింట్లో జ్వరపడ్డాయో, మరి ఏం చెప్పాలనో, ఏ పొలిమేర దాటినాయో, ఏ సముద్రాలు దాటినాయో, ఏ ఖండాలు దాటినాయో ఆ 100 కోట్లు. ఎటువాయ 100 కోట్లు? యాదాద్రి నరసనకు 100 కోట్లు అన్నాడు. ఓ రామశంకర ఈడంగా ఆడంగా మీది మాడకు మిన్నెనిసిందే అన్నట్టుగా ఏదేదో ఇక మరి నిప్ర మీద నీళ్ళు అన్నట్టుగా టూత్ పాలిష్ పనులు చేస్తే ఆనకాలం ఆనదేవుని కోపానికి అర్రర్రర్రర్రర్ర అని ఆనలు పడుతుంటే, ఉరుముతుంటే, మెరుస్తుంటే కుండపోత వానలకు ఓని పాడైపోరు గారా. అది ఈడ తొర్ర, ఆడ బొర్ర, ఈడ తెగిపోవుడు, ఆడ కూలిపోవుడు. ఒక్క భక్తుడు మెచ్చిర్రా? ఏమ శాపనార్థాలు, ఏమయ్యా కేసీరావయ్య గిదారయ్య నీ ఉద్దారకం, గింత నాణ్యత లేని పనులు చేస్తావయ్యా నువ్వు కేసీరావు అని నీ దండం పెట్టి వేసేదే రాయి పోసేదే మన్ను. ఇక మరి భద్రాద్రి రామయ్య కూడా పాపం 100 కోట్లు అని ప్రకటిస్తే ఆహా ఇక మా భద్రాద్రి రామయ్యకు కొదువే లేదు అని ఇక భద్రాద్రి రాముల వారు భక్తులు మురిసిపోయారు. కానీ ఆఖరికి వస్తార కల్లా అలా ఆశలు మొత్తం అడియాశలు అయిపోయినాయి. తూటు పశే కూడా ఇయ్యలేదు. రాంగ ఆఖరికి వస్తార కల్లా ఆయన హయాంలో సర్కారు తరపున మరి భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకురావాలి కాబట్టి ఇక ముఖం లేక వాళ్ళ మనవాన్నే పంపించిండు ఓ తేప. ఇక మరి 100 కోట్లు ఎక్కడ వాయే, ఎవడు మింగే, ఏం చేసే, ఏంది ఏం కథ. ఇక భద్రాచలంలో ముంపు బాధితుల గోస అయితే చిన్న గోస కాదులా. వాళ్ళకు ఓట్లు కాడ, భూములు కాడ, జాగలో కాడ, ఇండ్లో కాడ, ఇట అట సంక్షేమ పథకాలు మాకు ఏపీ గవర్నమెంట్ ఇస్తుందా, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా, ఈ సంక్షేమ పథకాల కథ ఏంది, మా జీవితాలతోటి ఎందుకు ఆడుకుంటుర్రు అని అన్నవో రామచంద్ర అని అంగడార్చిర్రు ఎవరైతే 7 మండలాల ఆ ముంపు బాధితులు పోలవరం ప్రాజెక్ట్ చేయబట్టి. ఇక గిసగోని కథ నడిచింది. ఆఖరికి వస్తున్న కల్లా ఆ 100 కోట్లు దిగమింగిండు. ఇక ఎక్కడ దాచిపెట్టుకుండో, మరి ఎక్కడ సాగనంపిండో, ఎక్కడ దాటనంపిండో కానీ మొత్తానికైతే ఈ 100 కోట్లు కేసీరావయ్య ఆనాడు ఇస్తా అని మాట తప్పి వికారమైన పద్ధతి చేసిండు అనేది ఇక మరి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు రేవంత్ సర్కారు 34 కోట్లు మంజూరు చేస్తున్నది. 34 కోట్లు ఇక మరి భద్రాద్రి రామయ్య పేరు మీద ఖర్చు పెట్టబోతున్నది అనేది తెర మీదకి వచ్చింది. చూద్దాం మరి రేపు ఏం పనులు నడుస్తాయి, ఏంది ఏం కథ అనేది మనము ముందు చూద్దాం. ఇక పోతే
నమస్తే తెలంగాణ. ఇంట్లో అదే ఇల్లు ఏమి రాసుకొచ్చిరయ్యా, పైనే పైలట్